హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో రెసిస్టర్లను ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని గురించి తెలుసు. ఐటీఐ డిప్లొమా, అదే విధంగా కొత్తగా ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సర్వీస్ చేసే వాళ్ళకి ఈ వీడియో 100% యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, రెసిస్టర్స్ అంటే అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఆర్ ఎలక్ట్రాన్స్. సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. మనము ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. మనకి ఓల్డ్ బోర్డ్స్లో అయితే కార్బన్ రెసిస్టర్స్, వైర్ వుండ్ రెసిస్టర్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు కార్బన్ రెసిస్టర్స్ అయితే అప్పుడు మనకి వాల్యూస్, వాటి మీద కలర్ కోడింగ్ ఉంటుంది. ఆ కలర్ కోడింగ్ ద్వారా మనము దానికి 100 ఓమా 10 ఓమా అనేది మనకి అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ బోర్డ్స్లో అన్ని సర్ఫేస్ మౌంట్ రెసిస్టర్లను ఉపయోగిస్తున్నారు. అంటే వాటిని చిప్ రెసిస్టర్లను కూడా అంటారు. వీటి మీద వాల్యూ అనేది వాటి మీద ప్రింట్ చేయబడి ఉంటుంది, లేదంటే సిమెట్రిక్ డయాగ్రామ్ ద్వారా మనం వాటి వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మనము ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో అయితే రెసిస్టర్లని ప్రొటెక్షన్ కోసము సపరేట్ ది 2 సెక్షన్స్ వితౌట్ ఎఫెక్టింగ్ కరెంట్, అంటే 2 సెక్షన్స్ని మనము సపరేట్ చేయడం కోసము, వోల్టేజ్ డివైడ్స్ కోసము ఈ రెసిస్టర్లని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఉపయోగిస్తారు. అవి ఏ విధంగా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో B+ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, 1, 2, 3 3 రెసిస్టర్లు ఉన్నవి, ఒక కెపాసిటర్ ఉంది. ఈ రెసిస్టర్లు ఈ సర్క్యూట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. కెపాసిటర్ రెండవ టెర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఫస్ట్ టెర్మినల్ వచ్చేసి వోల్టేజ్ లైన్ కనెక్ట్ అయింది. ఏదైనా కారణాల వల్ల కానీ లేదా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల ఈ కెపాసిటర్ కానీ షార్ట్ అయిపోతే ఏమవుతుంది, ఈ గ్రౌండ్ అనేది వోల్టేజ్ లైన్లోకి వెళ్ళిపోతుంది, వోల్టేజ్ లైన్ అయిపోతుంది. సో ఈ వోల్టేజ్ లైన్ మొత్తం గ్రౌండ్ అయిపోతుంది. ఈ వోల్టేజ్ లైన్ ఎక్కడికెక్కడికి డైరెక్ట్ కనెక్ట్ అయిందో అవి మొత్తము గ్రౌండ్ అయిపోతుంది. ఇక్కడ ఈ లైను గ్రౌండ్ అయిపోయింది, ఇక్కడ ఈ లైను గ్రౌండ్ అయిపోయింది. అదేవిధంగా గ్రౌండ్ వచ్చేసి ఇట్లా, సో డైరెక్ట్గా ఎంతవరకు కనెక్ట్ అయిందో అంతవరకు గ్రౌండ్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ రెసిస్టరు దాని యొక్క వాల్యూ వచ్చి 499 కిలో ఓం. ఈ రెసిస్టర్ గ్రౌండ్ని వోల్టేజ్ వైపు పోనివ్వకుండా అడ్డుకుంటుంది. సో ఆ విధంగా రెసిస్టర్ అనేది సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ రెసిస్టర్ కూడా 499 కిలో ఓమ్స్ నుంచి 0 ఓంకి ఏదైనా కారణాల వల్ల 0 ఓం అయిపోయిందంటే అప్పుడు ఏమవుతుంది, ఈ గ్రౌండ్ కూడా వోల్టేజ్ సోర్స్ వైపుకి వెళ్ళిపోతుంది, పాస్ అవుతుంది, వోల్టేజ్ సోర్స్ వైపు పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ డిజైన్ బట్టి ఆ 19 వోల్ట్ అంటే B+ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, లేదా హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, లేదా కాంపోనెంట్స్ హీట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా రెసిస్టర్లు సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ సర్క్యూట్లో రెసిస్టర్ 2 సెక్షన్స్ ఏ విధంగా సపరేట్ చేస్తుందో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ రెసిస్టర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక టెర్మినల్ వచ్చి గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇంకొక టెర్మినల్ వచ్చి వోల్టేజ్ లైన్ కనెక్ట్ అయ్యింది. సో ఈ రెసిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ అవడం వల్ల దీని యొక్క కరెంట్లోని ఎటువంటి మార్పు లేకుండా ఇది వోల్టేజ్ లైన్ సెక్షన్ని, అదేవిధంగా గ్రౌండ్ సెక్షన్, ఈ రెండింటిని సపరేట్ చేసింది. ఈ విధంగా ఇది 2 సెక్షన్స్ని సపరేట్ చేస్తుంది. రెసిస్టర్ ఉపయోగించి వోల్టేజ్ ఏ విధంగా డివైడ్ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ B+ ఉంది, R1 అనేది ఒక రెసిస్టర్, ఇక్కడ R2 అనేది ఒక రెసిస్టర్. ఏ రెసిస్టర్ అయితే వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అవుతుందో దాన్ని R1గా తీసుకోవాలి, ఏ రెసిస్టర్ అయితే గ్రౌండ్ కనెక్ట్ అవుతుందో దాన్ని R2గా తీసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే R2/R1 + R2 × Vin. ఈ ఫార్ములాని అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5.43 వోల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ R1 R2 కనెక్ట్ అయ్యే జంక్షన్ దగ్గర 5.43
0.43 వోల్ట్స్ వస్తుంది. మనం ఇన్పుట్ ఎంత ఇచ్చామో 19 వోల్ట్స్. ఇక్కడ వోల్టేజ్ డివైడ్ అయ్యి ఎంతగా మారిపోయింది, 5.43 వోల్ట్స్గా మారిపోయింది. ఏ ఫార్ములా ప్రకారము R2/R1 ప్లస్ R2 ఇంటూ Vin. ఈ విధంగా మనము రెసిస్టర్ను ఉపయోగించి వోల్టేజ్ను కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో రెసిస్టర్లను ఉపయోగిస్తారు. మా వీడియో గారు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.